ఇరాన్పై జరుగుతున్న అమెరికా ఇజ్రాయెల్ దాడులు దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. సామ్రాజ్యవాద ఉగ్రవాదిగా ట్రంప్ వారికి ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీ మన దేశ సార్వభౌమ అధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. ఇరాన్ భారతదేశానికి స్నేహపూర్వక దేశమని, చౌక ధరలకు చమురు సరఫరా చేసిన దేశంపై దాడులు మన దేశ ప్రయోజనాలకు కూడా వ్యతిరేకమన్నారు. భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో అమెరికా ఇజ్రాయెల్ చర్యలను ఖండించి అలీన విదేశాంగ విధానానికి కట్టుబడి ప్రపంచ శాంతికి మద్దతుగా నిలవాలన్నారు. అనంతరం ఇల్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ వంటివి చేపట్టాలని ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను, స్వాభిమానాన్ని, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి విధానాలకు నరేంద్ర మోడీ గారి చర్యలు ఉపయోగపడతా ఉన్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ పర్యటనకు పోయి మదర్ల్యాండ్ ఇండియా అయితే ఫాదర్ల్యాండ్ ఇజ్రాయెల్ అని ఆయన చెప్పి వచ్చిన రెండో రోజే అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని సుప్రీం ఖొమైనీని హత్య చేయడం, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో భారతదేశం ఒక ప్రేక్షక పాత్రలో ఉండడమే కాకుండా అమెరికా యొక్క అడుగులకు మడుగులు వచ్చేటువంటి పద్ధతుల్లో భారత ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం 1 నెల రోజుల పాటు మీరు ఆయిల్ రష్యా దగ్గర కొనుగోలు చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం ఇది దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేటువంటి చర్యలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి కంటే ముందు ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ వారి యొక్క పరిపాలన కాలంలో అటు పాకిస్తాన్తో ఇటు ఇతర దేశాలతో వచ్చినటువంటి అనేక సందర్భాల్లో వారు స్వతంత్ర విధానాన్ని అమలు చేయడమే కాకుండా భారతదేశం తన యొక్క అలీన దేశ విదేశాంగ విధానాన్ని కట్టుబడి పనిచేసినటువంటి సందర్భం. రొనాల్డ్ రీగన్ ఒకనాడు ఇందిరాగాంధీ గారికి అలాంటి ఒత్తిడి తీసుకొని వచ్చే సందర్భంలో ఒక ఫ్రెండ్ను దగ్గరికి చేర్చుకోవడానికి, ఇతర ఫ్రెండ్స్ను శత్రులుగా మార్చుకోవడానికి భారతదేశం సిద్ధంగా లేదు. అలాంటి సమస్య ఏదైనా వచ్చినా కూడా మేము పరిష్కరించుకుంటామని చెప్పేసి ధైర్యంగా ఇందిరాగాంధీ గారు ప్రకటిస్తే ఈరోజు 79 ఇంచుల ఛాతీ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయిల్ ఎవరితో కొనుగోలు చేయాలి, పత్తి ఎవరితో కొనుగోలు చేయాలి, లేదా మనకు కావాల్సినటువంటి విదేశాల నుంచి ఏమి దిగుమతి చేసుకోవాలి, ఎప్పుడు దిగుమతి చేసుకోవాలని చెప్పేసి అమెరికా ఆంక్షలు విధిస్తే మరి దానికి తల ఊపడం అంటే మరి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండేటువంటి అర్హత ఉందా అని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను, స్వాభిమానాన్ని, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి విధానాలకు నరేంద్ర మోడీ గారి చర్యలు ఉపయోగపడతా ఉన్నాయి. ఇటీవల ఇజ్రాయెల్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.